నా కష్టానికి తగిన ఫలితం దక్కిందని సన్రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్ తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశాడు. చాలా రోజుల తర్వాత మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబరచడం చాలా ఆనందంగా ఉందని మ్యాచ్ అనంతరం చెప్పాడు నితీష్ కుమార్ రెడ్డి. ఐపీఎల్ 2026 సీజన్లో గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 65 పరుగుల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండర్ ప్రదర్శనతో సత్తా చాటాడు. బ్యాటింగ్లో 39 పరుగులు చేసిన నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో 2 కీలక వికెట్లు తీశాడు. దాంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనను ఫిట్గా మార్చిన ఫిజియోలు, ట్రైనర్లకు ధన్యవాదాలు తెలిపాడు. తన ప్రదర్శన క్రెడిట్ వారిదేనని స్పష్టం చేశాడు. చాలా సంతోషంగా ఉన్న నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందని అన్నాడు. ఇలాంటి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కోసమే నేను చాలా రోజులుగా ఎదురు చూస్తున్నానని అన్నాడు. సరైన సమయంలో నేను ఆ ప్రదర్శనను కనబరిచానని అన్నాడు. నా బౌలింగ్లో కూడా కీలక వికెట్లు తీయడంతో పాటు పరుగులను అడ్డుకోగలిగానని చెప్పాడు. గత కొన్ని నెలలుగా నేను క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నానని అన్నాడు. నేను కేవలం సానుకూల దృక్పథంతో ఉండడానికి ప్రయత్నిస్తానని నితీష్ కుమార్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఎందుకంటే నా మనసులో చాలా ప్రతికూల ఆలోచనలు ఉండేవని అన్నాడు. గత సీజన్ నేను కోరుకున్నట్లుగా సాగలేదు. చాలా గాయాలయ్యాయి అని అన్నాడు. గత సీజన్లో నేను బౌలింగ్ చేయలేదు. అందుకే నా బౌలింగ్పై కొంచెం దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నా. మధ్యలో నాకు కొంత విరామం దొరికింది. ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు నా బౌలింగ్పై చాలా కష్టపడ్డానని అన్నాడు. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ఇప్పుడు మైదానంలో కనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నానని నితీష్ కుమార్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. నన్ను జాగ్రత్తగా చూసుకున్న ట్రైనర్లు, ఫిజియోలకు కృతజ్ఞతలని నితీష్ కుమార్ రెడ్డి తెలిపాడు. అయితే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో నితీష్ కుమార్ రెడ్డి చాలా డేంజరస్ ప్లేయర్ అని అన్నాడు. అతన్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే మాత్రం ఎస్ఆర్హెచ్కు తిరుగుండదని చెప్పుకొచ్చాడు. అతడు గ్రేట్ ఆల్రౌండర్ అని నితీష్ కుమార్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించాడు రోహిత్ శర్మ. అతడు చాలా డేంజరస్ బ్యాట్స్మన్ అని అన్నాడు. అతడు కనుక క్రీజులో ఉంటే మాత్రం సిక్సర్ల వర్షం కురిపిస్తాడని చెప్పుకొచ్చాడు. అయితే నిన్న జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు చాలా అద్భుతంగా ఆడిందని చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్లో మాత్రం క్లాసెన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టుకు భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించారు. వాళ్ళు మాత్రం ఫామ్ను ఇలానే కొనసాగిస్తే మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 300 పరుగులు చేయగలుగుతుందని అన్నాడు. బౌలింగ్లో కొంచెం మార్పు చేయాల్సి వస్తుందని అన్నాడు. బౌలింగ్లో మాత్రం పటిష్టంగా ఉంటే మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఈ సీజన్లో తిరుగుండదని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ప్రశంసల వర్షం కురిపించాడు.